హైదరాబాదులోని ఒక ప్రాంతం. దాని పేరులోనే ఒక బేగం కథ దాగి ఉంది. ఒకప్పుడు రాజకుటుంబం మరియు పైగా ప్రభువుల జాగీర్లు ఉన్న ప్రాంతం. ఎక్కడో రాజభవనాలు నిర్మించబడ్డాయి. ఎక్కడ హైదరాబాద్ తొలిసారిగా ఆకాశంలో ఎగరాలనే కలను కనింది. మరియు సైబర్ టవర్స్కి చాలా ముందుగానే నగరం యొక్క ఆధునిక కార్పొరేట్ మరియు ఐటీ గుర్తింపు రూపుదిద్దుకోవడం ప్రారంభమైన ప్రాంతం. ఇది బేగంపేట్. కాని ప్రశ్న ఏమిటంటే, బేగంపేట్ అనే పేరు అసలు ఎలా వచ్చింది? బేగంపేట్ చరిత్ర మనల్ని ఆసిఫ్ జాహీ కాలానికి తీసుకెళ్తుంది. సంప్రదాయాల ప్రకారం ఈ ప్రాంతానికి బషీరున్నిసా బేగం పేరు అనుసంధానించబడింది. ఆమె 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఆసిఫ్ జా 6 కుమార్తె. ఆమెకు పాయిగాహ్ కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఈ ప్రాంతాన్ని ఆమెకు కట్నంగా ఇచ్చినట్లు చెబుతారు. అలా ఒక రాజకుటుంబ బేగంతో అనుబంధమున్న ఈ భూమి కాలక్రమేణా బేగంపేట్ పేరుతో గుర్తింపు పొందింది. ఒక పేరు ఇప్పటికీ హైదరాబాద్ రాజవంశపు గతాన్ని గుర్తు చేస్తూనే ఉంది. కానీ బేగంపేట్ చరిత్రలో బహుశా అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం విమాన ప్రయాణంతో ముడిపడి ఉంది. 1930లలో నిజాం కాలంలో ఏర్పాటైన బేగంపేట్ ఎయిర్పోర్ట్ అనేక దశాబ్దాల పాటు హైదరాబాద్కు ప్రపంచంతో వైమానిక సంబంధంగా నిలిచింది. ఇక్కడి నుంచి డెక్కన్ ఎయిర్వేస్ వంటి సంస్థలు కూడా తమ విమానయాన చరిత్రను లిఖించాయి. కాలం గడిచింది మరియు బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయంగా మారింది. దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ప్రాంతం గుర్తింపులో ఒక భాగంగా నిలిచాయి. ఆ తర్వాత 2008లో శంషాబాద్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత వాణిజ్య విమానాల యుగం బేగంపేట్ నుంచి ముగిసింది. కానీ నేటికి ఈ విమానాశ్రయం హైదరాబాద్ విమానయాన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. బేగంపేట్ కేవలం ఒక రాజకుటుంబ జాగీరుగా మాత్రమే మిగలలేదు. ఇది పాయిగాహ్ కుటుంబ వైభవానికి కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. హైదరాబాద్ సంస్థానంలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన కుటుంబాల్లో ఒకటిగా పరిగణించబడిన పాయిగాహ్ ప్రభువులు ఇక్కడ అద్భుతమైన నివాసాలు మరియు రాజభవనాలను నిర్మించారు. పాయిగాహ్ ప్యాలెస్ మరియు వికారమంజిల్ వంటి భవనాలు ఇప్పటికీ ఆ కాలం నాటి సంపద, అధికారం మరియు నిర్మాణ కళకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ భవనాల్లో భారతీయ మరియు యూరోపియన్ నిర్మాణ శైలుల ఒక ప్రత్యేకమైన సమ్మేళనం కనిపిస్తుంది. అంటే బేగంపేట్ కేవలం ఒక భూభాగం కాదు, హైదరాబాద్ అరిస్టాక్రసీకి ఒక ముఖ్యమైన చిరునామా. ఇక బేగంపేట్ గుర్తింపు గురించి మాట్లాడితే స్పానిష్ మసీదు ప్రస్తావన తప్పనిసరి. 1902లో నిర్మించబడిన ఈ మసీదు తన ప్రత్యేకమైన నిర్మాణ శైలి కారణంగా హైదరాబాద్లోని ఇతర మసీదుల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. దీని నిర్మాణంలో మూరిష్ మరియు స్పానిష్ నిర్మాణ శైలుల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. తెల్లటి రంగు, ఎత్తైన మినార్లు మరియు ప్రత్యేకమైన డిజైన్. ఈ మసీదు ఇప్పటికీ బేగంపేట్ రాజవంశ మరియు సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రముఖ చిహ్నంగా నిలిచింది. ఆ తర్వాత బేగంపేట్ కేవలం రాజభవనాలు మరియు జాగీర్లకు మాత్రమే పరిమితం కాని కాలం వచ్చింది. 1923లో ఇక్కడ జాగీర్దార్స్ కాలేజ్ స్థాపించబడింది. తరువాత దీనినే ప్రపంచం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరుతో గుర్తించింది. ఈ సంస్థను తొలుత రాష్ట్రంలోని ప్రభువులు మరియు అరిస్టాక్రసీ కుటుంబాల పిల్లల విద్య కోసం ఏర్పాటు చేశారు. నేడు హెచ్పిఎస్ బేగంపేట్ హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అంటే రాజకుటుంబ భూమితో ప్రారంభమైన బేగంపేట్ కథ విద్యారంగం వరకు కూడా చేరుకుంది. ఈరోజు హైదరాబాద్ ఐటీ గుర్తింపు గురించి మాట్లాడితే ముందుగా మనకు హైటెక్ సిటీ, మాదాపూర్ మరియు గచ్చిబౌలి గుర్తుకొస్తాయి. కానీ ఈ ప్రాంతాలు ప్రపంచస్థాయి ఐటీ కేంద్రాలుగా మారడానికి ముందే బేగంపేట్ నగరంలోని ఆధునిక వ్యాపార పటంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండేది. 1980లు మరియు 1990లలో
అనేక కార్పొరేట్ మరియు ప్రారంభ దశలోని టెక్నాలజీ కార్యాలయాలు ఈ కేంద్ర ప్రాంతాన్ని తమ స్థావరంగా ఎంచుకున్నాయి. అంటే సైబర్ టవర్స్కు ముందే హైదరాబాద్ ఆధునిక వ్యాపార కథ రాయబడుతోంది. మరియు ఆ కథలోని ముఖ్యమైన పేజీలలో బేగంపేట్ కూడా ఒకటి.